ప్రియాంక చోప్రా గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హిందీలో స్టార్ హీరోలతో నటించింది. ప్రస్తుతం హాలీవుడ్ ను ఏలుతోంది. ఈ అమ్మడు వరుస సినిమాలు, వెబ్ సిరీస్లతో ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ తన రెమ్యూనరేషన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వివాదాలకు, సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ప్రియాంక చోప్రా. బీహార్లో పుట్టిన ప్రియాంక చోప్రా ముందు మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకుంది. ఆమె తండ్రి ఆర్మీ ఆఫీసర్. 2002లో రిలీజ్ అయిన తమిళ మూవీ తమిజన్తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఈ సినిమాలో హీరో విజయ్. ఇది సూపర్ హిట్ కావడంతో ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చాయి. ఇక వెంటనే ఏమీ ఆలోచించకుండా హిందీ మూవీస్ లో నటించి అందరినీ మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉండగా ప్రియాంక చోప్రా బాలీవుడ్ ని వీడారు. ఆమె హాలీవుడ్ కి వెళ్లిపోయారు. అక్కడ ఒక కొత్త నటిగా ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చిందని ప్రియాంక చోప్రా చెప్పారు. హాలీవుడ్ లో సక్సెస్ అయిన ఈ బ్యూటీ ఒక ప్రాజెక్ట్ కి 14 నుండి 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఫోర్బ్స్, DNA వంటి ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్స్ ఈ విషయాన్ని ధృవీకరించాయి. ప్రియాంక చోప్రా సిటాడెల్ సిరీస్ లో నటించినందుకు గాను ఏకంగా 40 కోట్లు తీసుకుందట. మొదటిసారి హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకోవటం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఇకపోతే తన వ్యక్తిగత జీవితంలో ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో లెక్కకు మించి అఫైర్స్ నడిపారు. షారుఖ్ ఖాన్, అక్షయ్ కపూర్, షాహిద్ కపూర్ వంటి స్టార్స్ ఈ లిస్ట్ లో ఉన్నారు. తాను ఎప్పుడూ ఒంటరిగా లేనని, ఒక రిలేషన్ ఎండ్ అయితే వెంటనే మరొక రిలేషన్ పెట్టుకునేదాన్ని అని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. ఇక బాలీవుడ్ తనను వెలివేసిందని పరోక్షంగా చెప్పిందామె. ఇక్కడ రాజకీయాలు ఎక్కువయ్యాయి. కొందరు తనకు ఆఫర్స్ రాకుండా చేశారు. వాళ్లతో తనకు గొడవలు అయ్యాయి. అందుకే బాలీవుడ్ లో ఉండలేకపోయానని ప్రియాంక చోప్రా వెల్లడించారు. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ని ప్రియాంక లవ్ మ్యారేజ్ చేసుకుంది. సరోగసి పద్ధతిలో కూతురికి జన్మనిచ్చింది. నిక్ జోనాస్ వయసులో ప్రియాంక చోప్రా కంటే 10 ఏళ్లు చిన్నోడు.